చూడండి, ఈ సహోదరి మరి గత నెలలో టెస్ట్ మరి ఒకటి ఇచ్చింది. ఏంటంటే ఈ సిస్టర్ పేరు వరలక్ష్మి. కడుపులో చేతి సంచిలో అంటే గ్యాడ్రాలలో 7 రాళ్ళు ఉన్నాయంట. 7 రాళ్ళు ఉన్నాయంట. 7 రాళ్ళు ఉంటే మరి మెడిసిన్ వాడుతున్నాయి. మరి డాక్టర్లు ఏం చెప్పారంటే 2 ఆపరేషన్లు చేసి ఆ రాళ్ళు తీసేయాలని చెప్పారంట. ఆ ఆపరేషన్ చేస్తే తప్ప తగ్గవని చెప్పినప్పుడు ఈ బిడ్డ మరి స్వస్థత ప్రార్థనకు వచ్చింది. స్వస్థత ప్రార్థనకు వచ్చిన రోజు మరి కుమార్తె కొరకు మేము ప్రార్థించడం జరిగింది. దేవుడి కుమార్తెని అద్భుతమైన రీతిలో ముట్టి స్వస్థపరిచాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి 2 నెలల క్రితం వచ్చారు. నెల రోజులు అయిపోయిందంట. కరెక్ట్గా నెల అయిపోయింది. మరి ఈ బిడ్డ వచ్చిన రోజు దేవుడు స్వస్థపరిచాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నొప్పి లేదు. మళ్ళీ వెళ్ళి రిపోర్ట్స్ తీపిస్తే రిపోర్ట్స్ నార్మల్ రిపోర్ట్ వచ్చింది. పోయిన నెల రిపోర్ట్ లేకుండా వచ్చి సాక్ష్యం చెప్పింది. నేను అన్నాను రిపోర్ట్ తీసుకొని రమ్మని. ఇగో రిపోర్ట్ తీసుకొని వచ్చింది. మరి ఆ గ్యాడ్లాడర్లో ఉన్న 7 రాళ్ళు లేవని నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి. ఆమేన్. నొప్పి లేదు ఇప్పుడు. నొప్పి పూర్తిగా పోయిందా? హల్లెలూయా. 15 రోజుల నుంచి అసలు టాబ్లెట్లు ఏమి వాడలేదండి. టాబ్లెట్లు కానీ వాడలేదంట చర్చికి వచ్చిన 15 రోజుల నుంచి. చూడండి ఈ బిడ్డ జీవితాల్లో మరి తన గ్యాడ్లాడర్లో 7 రాళ్లతో బాధపడుతూ మరి గత నెలలో స్వస్థ ప్రార్థనకు వచ్చింది. దేవుడు అద్భుతమైన రీతిలో ఈ బిడ్డను ముట్టి స్వస్థపరిచి ఇదిగో మన మధ్యలో సాక్షిగా నిలబెట్టాడు. హల్లెలూయా. ఇదిగో నార్మల్ రిపోర్ట్. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఓకే, మా గాడ్ బ్లెస్ యు.